లక్ష్మీ గణపతి నమః, సరస్వతి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 7-8 తారీఖుల నుంచి 2026 మార్చి వరకు చూసుకుంటే ఎలా ఉన్నాయో మనం క్లుప్తంగా మార్చి వరకు చూసుకుందాం. రవి వలన రాజకీయంగా ఈ 3 నెలలు కొంత పర్వాలేదు అనిపిస్తుంది, బాగానే ఉంది. గవర్నమెంట్ పరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కుజుడి వల్ల వివాహ ప్రయత్నాలు కొంచెం తొందరగా జరిగే అవకాశాలు కనిపించట్లేదు. భార్యాభర్తలు, పార్ట్నర్స్, దంపతులు కొంత అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది. అలాగే గురుడి వల్ల సంపదలు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ 3 నెలలు ముందు బాగా పోయినా ఈ 3 నెలలు కొంత ఊరట చెందుతారు. అలాగే శని వలన మనశ్శాంతి, రోగములు. అయితే ఈ 3 నెలలు మంచి ఫలితాలు ఉంటాయి. శని వలన ఈ 9 నెలలు బాగా పోయినా రాబోయే 3 నెలలు మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే కేతు వలన శుభం, విఘ్నాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఈ 3 నెలలు మంచి అనుకూలంగా ఉంది కేతు వల్ల. శుక్రుని వలన శుభం జరుగుద్ది, భార్య పిల్లలకు అనుకూలంగా ఉంది. ఆడపిల్లలు పుట్టే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలకి. అలాగే రాహు వలన ప్రయాణాలలో కొంత ఇబ్బంది, విదేశీ ఉద్యోగులకు మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. అలాగే బుధుడి వలన మిశ్రమ ఫలితాలు, వ్యాపారం ఉద్యోగాల్లో రాణిస్తారు బాగానే. ఈ 3 నెలల్లో మీరు కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకోండి. శనికి తైలాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గురువులను, పెద్దలను, బంధువులతో విరోధం లేకుండా చూసుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీకు అన్ని వేళలా భగవంతుడు అండగా ఉండాలని మనసారా కోరుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.